వినిపిస్తోందా? ఒక నిమిషం శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు ఒక నిమిషం. శ్రీకాంత్ ఉపేక్షించే ప్రసక్తి లేదు. రైట్, కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు. పీసీఆర్ శ్రీకాంత్ మ్యూట్ చేయండి. తొందరగా దోషులను శిక్షించాలి. కృష్ణాంజనేయులు గారు ఓకే, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. వాసుదేవన్ గారు క్షమించాలి, నాకు వేరే డిబేట్ ఉండటం వల్ల వేరే దానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు, అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఏంటి? దీంట్లో నిగ్గు తేల్చమని అడుగుతున్నారు. నిగ్గు తేల్చడానికి దీంట్లో తప్పు జరిగి ఉంటే, ఒకవేళ లడ్డూ ప్రసాదంలో గిన ఈ జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు గిన వాడారు, అది గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళ తప్పు అని అనుకుంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు దీని మీద సిబిఐ విచారణకు కానివ్వండి, అదే విధంగా అవసరం అనుకుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించవచ్చు అండి. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం, ఇది ఘోరము, అంతే కదా. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటుగా అవసరమైతే ఈ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భక్తుల మనోభావాలు కాపాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చినజీర స్వామి లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది పూజారులకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఆ కమిటీలో పెట్టి నిజాన్ని నిగ్గుదేల్చమనండి. నిగ్గుదేల్చి భక్తుల మనోభావాలను కాపాడమని చెప్పండి. అది కదా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని. దీన్ని రాజకీయ పరమైనటువంటి విమర్శల కింద ఎందుకు చేస్తున్నారు? మీరు గమనించండి ఒకసారి వాసుదేవన్ గారు, టీటీడీని కేంద్రంగా చేసుకుని రాజకీయం అనేటువంటిది ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు చేశారు కూడా. మీరు 2019 ఎన్నికలకు ముందు పింక్ డైమండ్ కు సంబంధించినటువంటి అంశం వైసీపీ తీసుకొచ్చింది. 2019లో అధికారంలో వచ్చారు వాళ్ళు, టీటీడీ వాళ్ళే చైర్మన్ అయ్యారు. తర్వాత గవర్నమెంట్ వచ్చింది, ఎక్కడైనా పింక్ డైమండ్ కు సంబంధించినటువంటి ఆరోపణ మీద ఏమైనా నిగ్గు చేశారా? ఉందా అసలు? అది లేదు కదా. అప్పుడు రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఈ రాజకీయం చేస్తారు? ఇంకొక కీలకమైనటువంటి అంశం అండి, ఇందాక వాసుదేవన్ గారు మన డిబేట్ లో కూడా చర్చ వచ్చింది కదా, ఇదే లడ్డూల్ని మొన్న రామ మందిరానికి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరానికి కూడా లడ్డూలు పంపించారు అని అంటే, ఇంతకన్నా అపవిత్రం ఇంకేమన్నా ఉందా? మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలా అక్కర్లేదా? మరి వాళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వాళ్ళు రెడీ అవటం లేదు? సిబిఐ ఎంక్వైరీ ఇంకోటి సిట్టింగ్ జడ్జితో అయినా వేయించండి. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కదా. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి ఎందుకు చేయటం లేదు? ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా ఎందుకు దీన్ని వాడుతున్నారు? ముఖ్యమంత్రి ఆ రోజున ప్రకటన చేయటమే ఇది బాధ్యతారహితమైనటువంటి ప్రకటన అండి. అంటే అప్పటికే చర్యలు తీసుకొని ఉండాల్సింది, అసలుకి చర్యలు తీసుకోకుండా ఒక ప్రకటన చేసేసారు. ఇప్పుడు రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా ఎన్డీడీబీకి సంబంధించిన నివేదికలు. నాకు తెలిసి అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిందా ఈ ఎన్డీడీబీ నివేదికలు? నాకైతే నేను గమనించలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆన వెంకటరమణారెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇది రిలీజ్ చేస్తాడు. ఏం టీటీడీ ఈవో వాళ్ళు కదా రిలీజ్ చేయాల్సింది. ప్రజెంట్ ఈవోలు వాళ్ళు రిలీజ్ చేసి ఇదిగోండి ఇవి తేలిని, వీటి మీద ఈ చర్యలు తీసుకున్నా, ఇవి చెప్పాల్సినటువంటి అధికారికంగా కదా ఇది చెప్పాల్సింది. అధికారికంగా చెప్పటం లేదు అని అంటే, రాజకీయంగా మాట్లాడుతున్నారు అంటే, రాజకీయంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అంశాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇది తప్పా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. అందరూ నమ్ముతున్నాం కూడా. ముఖ్యమంత్రి అంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంటే నిజమే అయి ఉండొచ్చు కూడా నమ్ముతున్నాం. నిజమే అయి ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఇప్పటికే ఎందుకు చర్యలు తీసుకొని ఉండలేదు? ఇది చెప్పండి. మీరు దోషులు అవునా కాదు? వైసీపీ ఆరోపణ చేస్తుంది. జూలై 12వ తారీఖున పంపించినటువంటిది 23వ తారీఖున వచ్చినటువంటి, అప్పటికే నెల అయింది మీ ప్రభుత్వం వచ్చి. మీరు సేకరించినటువంటి నెయ్యిలోనే ఈ విధమైనటువంటి కల్తీ వచ్చిందని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మరి నిగ్గు తేలాలి కదా. దీని మీద వేయండి, సిట్టింగ్ జడ్జిలతో మొత్తం దర్యాప్తు జరిపించి వాస్తవాలు తెలియజెప్పండి. వాస్తవాలు తెలియజెప్పాల్సింది ఎవరికి అనంటే, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి. వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పటికీ కూడా అధికారికమైనటువంటి ప్రకటన ఎందుకు చేయటం లేదు ఈ లడ్డూల ఉపసంహరణకు సంబంధించినటువంటి విషయాలు? అంటే మీకు దీని మీద సీరియస్నెస్ అనేటువంటిది లేదా? లేదు అని అంటే భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఇది
పూర్తిగా ప్రభుత్వం యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, శ్రీకాంత్ గారు, చౌదరి గారు ఇప్పుడు అండ్ ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు చౌదరి మాట్లాడిన గారు స్టేట్మెంట్ ఒక పక్క ఉంది.